ఈ చికెన్ అనేది ఈ కన్సిస్టెన్సీలో చాట్ మసాలా పైనుంచి వేసుకుంటే, లెమన్ తీసుకుని ఒక చిన్న హాయ్, వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు నేను చేయబోయేది అయితే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ. ఎప్పుడు చేసేలా చికెన్ పకోడీ అనుకున్నారా? కాదు, దీంట్లో నేను చనాపిండి బదులు బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో నేనైతే ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, మిన్స్ చేసేసా నీట్గా. దీంట్లోకి అయితే ఒక కప్ ఆఫ్ చిన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం చిన్నగా ఫైన్లీ కొరియాండర్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. దీంట్లోనే ఈ వైట్ బ్రెడ్ ఉంటుంది కదండి, దీన్నే జస్ట్ స్లైసెస్ కింద చేసేసి వేయాలి. ఈ బ్రౌన్ పార్ట్ ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేనోళ్ళు తీసేయచ్చు. బ్రౌన్ పార్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రంచీగా వస్తుంది మనకి పకోడీ అనేది. ఫస్ట్ అయితే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, తర్వాత కారం పొడి, మీకు అది కూడా మీరు ఎంత తింటే దాన్ని బట్టి, ఇంకా కొంచెం పసుపు, అలానే గరం మసాలా, అంతే బేసిక్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నా. తర్వాత దీంట్లో అయితే నేను బ్రెడ్ క్రమ్స్ అనేది యూస్ చేస్తున్నాను, అలానే ఒక ఎగ్ కూడా. బ్రెడ్ క్రమ్స్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఒక 2 to 3 బ్రెడ్స్ని టోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది, మీకు బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసిన బ్రెడ్ క్రమ్స్ మీరు ఈజీగా ఒక 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు కూడా. సో ఇప్పుడు ఇవి బాగా కలుపుకుంటున్నా. మీకు కొంచెం మెత్తగా అయ్యింది, పట్టలేదు అనిపిస్తే కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. నేనైతే మాత్రం బ్రెడ్సే వేసుకున్నాను. బ్రెడ్స్ వేసుకుంటే అదొక టేస్ట్. చనాపిండి పకోడీ వేరేగా ఉంటుంది, ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీకు. చూసారు కదా, మొత్తం నీట్గా కలుపుకోవాలి. మొత్తం చికెన్ అనేది ఆ మసాలాతో నీట్గా కలిసిపోవాలి. చికెన్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. చూసారు కదా, నాకు ఇలా కట్లెట్ లాగా వస్తుంది. ఇలా వస్తే మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నప్పుడే. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం మనం ఫ్రైకి. నేనైతే ఈ మిక్స్ చేసేటప్పుడు అసలు వాటర్ అనేది యూజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం మాయిస్ట్ ఉంటుంది, అలానే ఆనియన్స్లో కూడా. కాబట్టి నేనైతే వాటర్ యూజ్ చేయలేదు. మీరు వాటర్ యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీగా మీకు లూజ్ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. కంపల్సరీగా అప్పుడు మీరు చనాపిండి యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వాటర్ వేయొద్దు. వాటర్ వేయకపోతే మీకు నాలానే ఇప్పుడు నేను నగ్గెట్ షేప్లో చేశాను, దీన్ని మనం షేప్ కూడా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ రౌండ్ షేప్లో వేసేస్తున్నా, కానీ రౌండ్ బాల్స్ లాగా. మీరు కావాలి అని అంటే దాన్ని నగ్గెట్ షేప్స్లా కూడా చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నా, పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు దీన్ని. చూసారు కదా, పాన్ ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై అంత టేస్ట్ రాదు, కానీ కొంచెం ఆయిల్ తక్కువ తిందాము, హెల్దీ వర్షన్లో తిందాము అన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా దీన్ని పాన్ ఫ్రై చేసుకోవచ్చు. అలానే మీరు ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైలో అయితే పాన్ ఫ్రైలో కూడా ఇంకా తక్కువ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్లో అయితే. కానీ టేస్ట్ వైజ్ అయితే మీకు అన్నిట్లోనే చాలా బాగుంటుంది. ఏంటంటే కొంచెం డీప్ ఫ్రైలో ఎక్కువ టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, చికెన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. ఇవి ఎలానో కీమా ముక్కలు కాబట్టి దీంట్లో మీకు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే ఇవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, క్రంచీ చికెన్ పకోడీ. ఎప్పుడైనా ఇలాంటి డిషెస్ కొంచెం వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి. కొంచెం చాట్ మసాలా పైనుంచి వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. నిమ్మకాయ నచ్చే వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు పక్కన గార్నిష్గా పెట్టుకోవచ్చు. కొంచెం కొత్తిమీర గార్నిష్, కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయని తీసుకొని ఒక చిన్న సైజు చికెన్ మీద నిమ్మకాయ పిండుకొని ఒక 2 ఆనియన్ పీసెస్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా వచ్చింది. ఒక్కసారి కంపల్సరీగా మీరు ఇది ట్రై చేసి చూడండి. నేనైతే డిస్క్రిప్షన్లోని ఇంగ్రీడియంట్స్ అనేది మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.